హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, సో నిఫ్టీ ఎక్స్పైరీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇవాళ మనం మార్కెట్ చూసినట్టయితే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఆల్మోస్ట్ ఫ్లాట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీలో. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ మనకి 21,500 బిలో మార్కెట్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది దాని కింద. వెంటనే మార్కెట్ అప్ సైడ్లో బయర్స్ తీసుకెళ్లారు. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్లీ కన్సాలిడేషన్ అయ్యి అగైన్ మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసి అండ్ అక్కడ నుంచి మార్కెట్ సెకండ్ హాఫ్లో అప్ సైడ్లో బౌన్స్ అయింది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందా అనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ అప్ సైడ్ నుంచి మీరు చూసారనుకోండి, ఈ లెవెల్ వచ్చేసి ఫెబ్నాసీ పెట్టి డ్రా చేస్తే ఇది 50% రిట్రేస్మెంట్ లెవెల్ అనమాట. సో 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఉంది. సో ఇక్కడ మనం పాయింట్ కింద ఏదైతే ప్రైస్ ఉందో 21,500 లెవెల్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ ఇంట్రాడే. ఇవాళ ఏదైతే ఇంట్రాడేలో సపోర్ట్ లెవెల్ ఉండేనో ఆ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,700 అండ్ 21,800 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ రెండు కూడా లెవెల్స్ నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనము అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ సారి మార్కెట్ రిజెక్ట్ చేసింది ఆల్ టైమ్ హైస్ దగ్గర. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక్కసారి ఫాలో అయింది అండ్ అగైన్ మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర 21,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్లో మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అగైన్ మళ్ళీ మార్కెట్ అనేది 21,750 ఆర్ 700 దగ్గరలోనే మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది సెకండ్ టైం. అగైన్ మళ్ళీ ఫాలో అయింది అండ్ మళ్ళీ అప్ సైడ్ ఇదే పాయింట్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అగైన్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ మార్కెట్లో ఫాల్ చూసాం అండ్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అంతే ఇక్కడ మనకి 3 టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసింది. అప్పర్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ని 3 టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉందో ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనకి సపోర్ట్ అయితే ఇవాళ ఫెయిల్ అవ్వలేదు. సో ఇక్కడ మార్కెట్ అనేది స్టిల్ ఇవాళ కూడా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో రేపు మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో సపోర్ట్ బ్రేక్ అవుతేనే ఏదైతే ఇవాళ లో ఉందో, ఇవాళ డే క్యాండిల్ లో ఉందో, సో ఆ క్యాండిల్ బిలోనే మార్కెట్లో ప్లాన్ చేయవచ్చు. అంటే 21,440 ఆర్ సంథింగ్ ఉంది. సో ఆ లెవెల్ కిందనే ఏదైతే లో ఉందో దాని కిందనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఆర్ఎల్స్ ఇంకొక దగ్గర కూడా మనం ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. సో ఏదైతే 50% రిట్రేస్మెంట్ ఏరియా ఉందో ఈ లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తున్న సైన్ కనిపిస్తే ఇక్కడ నుంచి ప్లాన్ చేయవచ్చు. సో పాజిటివ్ ఎప్పుడు ఉండొచ్చు, స్టిల్ ఇంకా కూడా కంటిన్యూషన్ అవుతుందా అంటే, సో ఏదైతే అప్ సైడ్లో మనకి ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్, సెకండ్ కన్ఫర్మేషన్ 21,730 అట్లీస్ట్ ప్రైస్ అనేది 21,730 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్టు అప్ సైడ్లో రెసిస్టెన్సెస్ ఉంటాయి బట్ స్మాల్ క్వాంటిటీస్లో మాత్రమే యాడ్ చేయండి. ఒకవేళ 21,800 పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం కన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అండ్ అదేవిధంగా ఏదైతే ఫస్ట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందో ఆ లెవెల్ పైన మార్కెట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆ బేసిస్ పైన అంటే 2 కన్ఫర్మేషన్స్ పైన మనం ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదర్వైజ్ ఇక్కడ నుంచి 50% రిట్రేస్మెంట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ క్లియర్లీ మార్కెట్ ఇవాళ డే లో బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. సో ఇది మనకి రేపటి ఎక్స్పైరీకి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే అప్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో ఇది కూడా డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే హారిజంటల్ లైన్ ఉందో అరౌండ్ 21,500 లెవెల్ దగ్గర అండ్ దాని కింద డే లో దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. దాని కిందకి వెళ్తే పీ సైడ్లో ప్లాన్ చేయండి. ఆ మధ్యలో ఇవాళ ఏదైతే ప్రైస్ క్లోజ్ అయిందో సో అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని పెట్టుకోండి 21,625 లెవెల్ దగ్గర. ఇక్కడ నుంచి మార్కెట్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ప్రైస్ని అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ పైన బ్రేక్ అవుతుంటేనే అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదర్వైజ్
చేయకండి, వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. అండ్ డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 21,500, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో 21,500 అండ్ 21,600 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్, దీని కింద ఉంటేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి, అప్పటి వరకు ప్లాన్ చేయకండి రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. ఇది వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం మనం. సో బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అయితే నాకు క్లియర్ ఇంకా కూడా బెరిషియగా అనిపిస్తుంది, బికాజ్ ఇక్కడ రీజన్స్ మనం మాట్లాడుకుందాం. సో కొద్దిగా క్యాండిల్స్ అనేటివి నేను జూమ్ చేసి పెట్టాను, బికాస్ మీకు ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేశానో అది కొద్దిగా క్లియర్గా మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ నేను ట్రెండ్ లైన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాను ప్రాపర్గా. ఇక్కడ మనం చూసామనుకోండి ట్రెండ్ లైన్. సో ఇక్కడ మనం ట్రెండ్ లైన్ డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది, అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా అంటే ట్రెండ్ లైన్ ఎప్పుడు డ్రా చేద్దాం, అట్లీస్ట్ మనము 2 పాయింట్స్ టచ్ అయిన తర్వాత మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే 3 పాయింట్స్ టచ్ అవుతుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ అనమాట. సో అప్ సైడ్లో కూడా ఒక 3 పాయింట్స్ టచ్ అవుతుంది, ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ లైనే. సో ఇక అప్ సైడ్లో మార్కెట్ అనేది 48,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 47,800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఏదైతే పాయింట్ దగ్గర మార్కెట్ ఉందో అది కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ మీకు పింక్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ నేను డ్రా చేసి పెట్టాను. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఎందుకు అంటే ఇక్కడ మనం చూడండి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ని తీసుకుంది అండ్ అదే విధంగా బ్రేక్ కూడా చేస్తుంది. అంటే ఈ లెవెల్ వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అరౌండ్ ఏ లెవెల్ 47,400 లెవెల్ అండ్ 47,500 లెవెల్, ఈ రెండు లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. సో యాజ్ ఆఫ్ నో ఆ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. 47,000, 47,400, 500 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ దాని పైన ఏముంది, ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ ట్రెండ్ లైన్ అబోవ్ బ్రేక్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి అప్పుడు 47,500 పైన ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది అండ్ అప్ సైడ్లో అప్పుడు మీరు ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. అంటే 47,800 కానీ ఆర్ 48,000 లెవెల్ కానీ టార్గెట్ చేయవచ్చు. దీనిపైననే అంటే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దానిపైన మార్కెట్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇవాళ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో 47,000 లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ వరకు మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా నోట్ చేసుకోండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అరౌండ్ 47,000 లెవెల్ వరకు. అండ్ ఇక్కడ 47,000 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెలే. అండ్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచే లాస్ట్ టైం కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ వచ్చినందుకు ఎగ్జాక్ట్లీ అంటే మార్కెట్ ఎప్పుడు 47,000 అంటే మార్కెట్ అదే పాయింట్ నుంచి వెళ్ళదు, ఇంచుమించు అటు ఇటు ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ అటు ఇటు డిఫర్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనం ఇవాళ చూసినట్టయితే 47,400 లెవెల్ ఎట్లా ఉండేనో అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే లో 47,000 లెవెల్, 47,000 అరౌండ్ 47,009 ఆర్ సంథింగ్ ఆర్ 47,006. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడ నుంచి రివర్సల్ అయిపోయింది అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ నేను కొద్దిగా చార్ట్ని కూడా జూమ్ చేస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో మార్కెట్ ఇవాళ మనం చూసినట్టయితే ఇది ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో మార్కెట్ ఇవాళ ఏదైతే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసిందో సో 9:30 క్యాండిల్, సో మార్కెట్ దాని కిందికే రాలేదు. సో మార్కెట్ అనేది 50% మార్కెట్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఒకవేళ ఇది అప్ సైడ్లో బ్రేక్ అయిన ఉంటే 47,400 అండ్ 47,500 బ్రేక్ అవుతే అప్పుడు మీకు ఫర్దర్ దీంట్లో సిఈ సైడ్ ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఇది రిజెక్ట్ చేసింది అనుకోండి అంటే మీకు కన్ఫర్మేషన్ డౌన్ సైడ్లో ఎప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది 47,220 బిలో ఉంటే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. క్లియర్? అప్ సైడ్లో అట్లీస్ట్ 47,500 పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు క్వాంటిటీ ఏదైతే 47,000 బిలో మార్కెట్లో పీఈ సైడ్ అంటే డౌన్ సైడ్లో వస్తుంది అనుకోండి అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. పీఈ సైడ్లో 47,000 బిలో ఇక్కడ మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పుట్ సైడ్లో. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్ కింద బ్రేక్ అవ్వాలి అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్ కింద బ్రేక్ అయింది అనుకోండి క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్ సైడ్లో 47,500 పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ దట్ టు అప్ సైడ్లో
రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దీనిపైన కూడా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ పైనకి వెళ్తే ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయవచ్చు అంతే. సో క్లియర్. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ బేరిషే ఉంది. సో ఇక్కడ మీరు నేను చెప్పాల్సింది అదే, స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో నెగిటివ్ అండ్ బేరిష్లోనే ఉంది, ఇంకా కూడా మనకి పాజిటివ్ అనేది లేదు. సో ఇక్కడ మనం ప్రైస్ ప్యాటర్న్ చూసినా సరే మార్కెట్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్స్ వేస్తూ మార్కెట్ అనేది డౌన్ సైడే కనిపిస్తుంది. సో రేపు కూడా ఇది రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిజెక్ట్ చేయకుండా అప్ సైడ్ వెళ్తే, సో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ పైన ఉందనుకోండి, సో అప్పుడు మనం ఇంట్రాడేలో ఆపర్చునిటీ మన వ్యూ చేంజ్ చేసుకొని దాని బేసిస్ పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇది వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ 21,600 లెవెల్ దగ్గర మంచి మనకి పుట్ రైటింగ్ కనిపిస్తుంది. ఇది మంచి సపోర్ట్ లెవెల్ లెక్క. 21,500 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 1,55,000 యాడ్ అయింది. అండ్ 21,700 లెవెల్ దగ్గర మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2,16,000. 21,800 లెవెల్ దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఆప్షన్ చైన్ డేటా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 47,500 లెవెల్ దగ్గర, అంటే డేటా దీంట్లో కొద్దిగా రిలవెంట్గా ఉండదు బికాస్ ఇవాళ ఎక్స్పైర్ అయిన దాంట్లో ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేశాను కాబట్టి కొంచెం డేటా అటు ఇటు ఉంటుంది. స్టిల్ అయినా చూసుకున్నట్టయితే 47,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 47,000 ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాల్ సైడ్, ఇది రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 47,000 లెవెల్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. దీని డౌన్ సైడ్లో ఇంకా సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సపోర్ట్ 48,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ డేటా అనేది ప్రాపర్గా అయితే లేదు. సేపు మార్నింగ్ నేను డేటా అయితే షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో డైలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ఉన్న ఆప్షన్ చైన్ డేటా కూడా షేర్ చేస్తాను. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ షేర్ చేస్తాను. అండ్ ఈవెన్ ఇవాళ కూడా నేను మీకు ట్రేడ్ కూడా ఇచ్చాను, ట్రై ఆర్ వాచ్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో సో బ్యాంక్ నిఫ్టీ 47,000 సిఈ ఇచ్చాను. సో అది హై వచ్చేసి 416 వరకు కూడా వెళ్ళింది. సో నేను ఇచ్చింది 350 ఆర్ 354 అరౌండ్. సో ఇక్కడ నుంచి 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ చేయమన్నాను. ఆల్మోస్ట్ వాళ్ళది 50+ పాయింట్స్ ఇచ్చింది. ఎవరైతే ప్రాఫిట్స్ తీసారో, ప్రాఫిట్స్ బుక్ చేశారో కమెంట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ అదేవిధంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వని వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వకుంటే చాలా మిస్ అవుతారు బికాస్ ఇక్కడ మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో అది మార్కెట్ అయిపోయిన తర్వాత చేస్తాము. సో ఇక్కడ లైవ్ మార్కెట్స్లో నేను యాక్టివ్గా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాను, మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నుంచి సో మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి 28 పాయింట్స్ మనకి నెగిటివ్ కనిపిస్తుంది. S&P 500 వచ్చేసి 7 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ వచ్చేసి 13.94 ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి S&P 500 అండ్ నాస్డాక్ వచ్చేసి. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, నెగిటివ్ అనుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ ఫ్లాట్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి అది కూడా. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్, అంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ చూపిస్తుంది. బట్ మనకి ఏషియన్ మార్కెట్స్లో ఇక్కడ మనం చూసినట్టయితే నిక్ వచ్చేసి చాలా బులిష్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2%, ఇక్కడ 678 పాయింట్స్ అప్ సైడ్లో కనిపిస్తుంది ఏషియన్ మార్కెట్స్లో. సో రిమైనింగ్ అదర్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తున్నాయి. సో ఓవర్ నైట్ మొత్తం కూడా డేటా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.